హలో గాయ్స్, మూడొట్గా ఉందా? ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు, కష్టంగా డే గడిచినప్పుడు వి నీడ్ సమ్ బ్రేక్. డే చాలా చిరాగ్గా ఉన్నప్పుడు, కష్టంగా ఉన్నప్పుడు సమ్టైమ్స్ మనకి ఎలా అనిపిస్తుంది అంటే వీఆర్ సో లోన్లీ అన్నట్టు అనిపిస్తుంది. సిచ్యువేషన్స్, వర్క్ ప్రెషర్ కావచ్చు, ఏదో ఇలాంటి వాళ్ళ ప్రెషర్ కావచ్చు, వాట్ ఎవర్. అలాంటి టైంలో వి నీడ్ సమ్ బ్రేక్. సమ్ మంచి పాటలు వినడం వలన, లేదా దైవ దర్శనం చేసుకోవడం వలన, పూజ చేసుకోవడం వలన, అన్నిటికంటే ది బెస్ట్ వే ఏంటంటే మెడిటేషన్ చేసుకోవడం. మెడిటేషన్ చేయడం అంటే చాలా కష్టం కదా ఫ్రెండ్స్. మనసు లగ్నం చేయాలి ఒక దగ్గర, అది చాలా కష్టమైన ప్లేస్. తిరుమలలో ఉంటే ప్లస్ ఏంటంటే గుడ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. నేను వచ్చి తిరుమలకి 4 years అవుతుంది. ఎప్పుడు మనసు బాగాలేకపోయినా, ఎప్పుడు డల్గా ఉన్నా కానీ ఈ అలిపిరి మెట్ల దగ్గర వచ్చి కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఈ మధ్య నైట్ టైమ్స్ వాకింగ్ అలౌ చేయట్లేదు కదా, సో ఇలాంటప్పుడు మనుషులు ఎవ్వరు ఒక్కరు కూడా ఉండరు. సో ఇక్కడెక్కడ ముందు భాగం వరకు కూర్చోవచ్చు. ఇటువంటి టైంలో ఇక్కడికి వచ్చి స్వామి పాదాల దగ్గర ఉన్నాను నేను అన్నట్లు ప్రశాంతంగా మెడిటేషన్ చేస్తే మనసు ఈజీగా లగ్నం అవుతుంది. సమ్టైమ్స్ సమ్ పీస్ఫుల్, ఈ నిశ్శబ్దానికి దగ్గరగా అన్నట్లు చాలా బాగుంది. ఇలా స్వామికి దగ్గరగా వచ్చినప్పుడు అనిపిస్తుంది ఏదైనా కష్టం ఏదైతే క్యారీ చేస్తున్నామో ఇలా దగ్గరగా వచ్చినప్పుడు, స్వామి దగ్గర ఇలా కూర్చున్నప్పుడు, మన కష్టాలన్నీ చెప్పినప్పుడు, వాట్ వీఆర్ ఫీలింగ్, ఏంది, ఎలా ఉంది, ఎందుకు డే ఇలా ఉంది అని రీజన్స్ మనం కమ్యూనికేట్ అవుతాం కదా స్వామితో. అప్పుడు అనిపిస్తుంది మన కష్టం చాలా చిన్నదైపోయినట్లు అనిపిస్తుంది. ఇలా స్వామికి దగ్గరగా కూర్చొని మెడిటేషన్ చేసి మన భావాలని స్వామితో కమ్యూనికేట్ చేసి ఇలా ఉంది స్వామి నాకు అని చెప్పినప్పుడు నాకు వచ్చే రిప్లై ఎలా అనిపిస్తుంది అంటే, ఎస్పెషల్లీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, నేను నీకు ఇచ్చిన కష్టాన్ని నాకు చెప్పొద్దు, నేను నీకు ఎంత సుఖం ఇచ్చానో దాని వైపు ఒకసారి దృష్టి పెట్టు అన్నట్లు స్వామి నాకు చెప్పినట్లుంటుంది. సో ఆ సుఖాన్ని, ఆ ఆనందాన్ని ఇవన్నీ గుర్తు తెచ్చుకోగానే ఓకే, నేను అనుభవించే కష్టం చాలా చిన్నదే కదా అని అనిపిస్తుంటుంది. కొన్నిసార్లు మాత్రం సైలెంట్ గా అబ్బా ఎవర్రా ఈ క్యూట్ పిల్ల అన్నట్టు కనిపిస్తుంది. కొన్నిసార్లు పెట్టద్దు గైస్, టార్చర్, పోస్ట్ పార్టం డిప్రెషన్ అంటారు కదా, దీనివల్ల నాకు ఒక రేంజ్కి వెళ్ళదు డిప్రెషన్. చాలా నవేడేస్ ఎవరికైనా డెలివరీ తర్వాత ఈ పోస్ట్ పార్టం డిప్రెషన్ అనేది చాలా కామన్ అనిపిస్తుంది. మధ్య చాలా మూవీస్ కూడా చూస్తున్నాను ఇందులో. ఎందుకు వస్తుంది అలాగా అంటే, పిల్లలు చిన్నగా విసిగించట్లేదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనము ఈ లోన్లీ లైఫ్ని గడుపుతున్నామో, ఏంటి మదర్ ఫాదర్ ఇలాంటి రాక్షసి ఒక గర్ల్, ఒక సింగిల్ పేరెంట్, అమ్మ నాన్న, ఇట్లా ఒక చిన్న పాప, ఇట్లా వెరీ షార్ట్ ఫ్యామిలీస్ ఏవైతే ఈ మానసికంగా సంతోషంగా లేకపోవడం, ఇలా డిప్రెషన్లోకి వెళ్ళడం, ఇలాంటి వాటిని ఎప్పటికెప్పుడు క్యూర్ చేసుకుంటే లోపల బస్ట్ అయిపోతాయి. సో మనం వీ నీడ్ టు క్లియర్, మన కోసమే తప్పదు. వీఆర్ లీడింగ్ లోన్లీ లైఫ్స్. మనకి ఎవరుంటారు, మనమే మన పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో వాళ్ళు చాలా చిన్న ప్రాణాలు, వాళ్ళని ఏం అరుస్తాం, వాళ్ళని ఏం చేస్తాం, వాళ్ళకి మాత్రం పొద్దుపోవట్లేదు. పాతకాలంలో లాగా బయటకు వదిలేసి ఆడుకుంటూ ఉంటారులే, మట్టిలో ఆడుకుంటూ ఉంటారు, పక్కన పెద్దమ్మ, ఆమె ఎదురింటాం అత్తమ్మ అని చెప్పే రోజులు కాదు కదా ఇవి. సో పిల్లల్ని ఇంట్లోనే బంధించాల్సి వస్తుంది. అటని చెప్పి రైమ్స్ పెట్టాం, టీవీలు పెట్టాం, స్టోరీస్ కాసేపు చెప్తాం, కాసేపు ఎంగేజ్ చేయగలం. కానీ డే మొత్తం ఎంగేజ్ చేయాలంటే కొన్నిసార్లు ఒక్కరే ఎంగేజ్ చేయాల్సి వస్తుంది. అటువంటి రోజుల్లో ఎలా ఉంటుందంటే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది అసలు. ఇవాళ నాకు అలాగే ఉండింది. వితౌట్ రీజన్ ఏడుపు వస్తూ ఉంది. ఎందుకు వస్తుంది, ఏంటి, అసలు ఏమున్నాయి అంత సమస్యలు, ఎందుకు అలా ఉండడం అని నాకు నేనే క్వశ్చన్ చేసుకుంటున్నాను. ఆన్సర్ లేని క్వశ్చన్స్. దీనంతా ఏం లేదని జస్ట్ డిప్రెషన్ అంటారు. కనీసం దేవుడికి ప్రశాంతంగా దండం పెట్టుకుందామన్నా వీలుండదు, దీపం పెట్టుకుందామన్నా వీలుండదు. పెట్టిన కాసేపు కూడా పిచ్చిక్కిచ్చేస్తారు. ఏ రకంగానూ రిలాక్స్, టీవీ చూద్దామన్నా, ఒక పాట విందామన్నా, ఇంట్లో పని చేసుకుందామన్నా ఏంది, కొన్నిసార్లు నాకు కొంచెం ఇల్లు నీట్గా ఉంచితే ఒక రకమైన పీస్ వస్తుంది. సో అలా చిమ్ముకుందాం, కొన్నిసార్లు అలా హెవీ డేస్ ఉంటాయి, అది రెగ్యులర్గా ఉంటాయని కాదు, ఏ చిన్నదానికి కూడా కదలడానికి వీలు లేనంతగా ఉంటుంది కొన్ని డేస్. అటువంటి టైంలో బుర్ర హీటెక్కిపోతుంది గాయస్. ఏం పర్లేదు, ఎందుకు సాగిపోవాలంటే మనము ఇలా రిలాక్స్ అయితే చాలు. సో తిరుమలకి నేను ఎంతో థ్యాంక్స్ చెప్పుకోవచ్చు ఆ విషయంలో మాత్రం. కరెక్ట్ పొజిషన్లో, కరెక్ట్ టైంలో నన్ను తీసుకొచ్చి స్వామి ఇక్కడ వేసాడు. రిలాక్స్ అవ్వడానికి నాకు చాలా ప్లేస్ ఇచ్చాడు. ఈ అలిపిరి మెట్లు, శ్రీవారి పాదాల దగ్గర తెలియని ప్రశాంతత ఉంది. ప్రతిసారి కొండకెళ్ళలేం, అయ్యవారిని చూడలేం, బట్ ఇక్కడ మాత్రం చాలా ప్రశాంతత ఉంది గాయస్. ఇవన్నీ రద్దీ ప్లేస్లు, ఒక్కసారిగా కామ్ అయిపోతే ఎలా అంటారు. చూస్తారా మీరు, చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో, ఖాళీ ఖాళీగా, పైన వెన్నెల, లైట్స్, ఖాళీ ప్లేస్, గ్రీనరీ. గ్రీనరీ చూడండి, ఈ చీకట్లో కూడా ఎంత బాగుందో. ఇదే దీనివల్లనే ప్రశాంతత ఇక్కడ, చాలా ప్రశాంతంగా. మా బుజ్జి దాని వల్లే ఇరిటేషన్, బట్ దాని ఫేస్ అలా కామ్గా చూస్తూ ఉంటే కూడా ఇరిటేషన్ తీరిపోతుంది. దే ఆర్ హ్యాపీ సోల్స్ కదా.
ఏదైనా విషయాన్ని మనసులో మైండ్లో అలాగే పెట్టుకొని దానికి ఎటువంటి ఆయింట్మెంట్ పూయకపోవడం వల్ల లోపల పుండైపోతుంది. సో ఎప్పటికెప్పుడు రిలీఫ్ చేసుకోవాలని నేను ఓవరాల్గా చెప్పాలనుకున్నాను. సో మీకు ఏ రకంగా మీరు రిలాక్స్ అయితే మీరు రిలీఫ్ అవుతారో దాన్ని వెంటనే చేసేయండి. కానీ అది లోపల పెట్టుకోవడం వల్ల వన్ ఫైన్ డే అది చాలా బస్ట్ అయిపోతుంది. నేచర్ హీల్స్ ఎవ్రీథింగ్. ఓం నమో వెంకటేశాయ. మనిషికి అల్టిమేట్ సుఖం ఎక్కడుందంటే ధ్యానంలో స్వామి రూపంలో, స్వామి స్మరణలో, నామస్మరణలో, స్వామి కథా స్టోరీస్ వీటన్నిటి స్మరణలో మాత్రమే అల్టిమేట్ సంతోషం ఉందని నేను స్ట్రాంగ్గా నమ్ముతాను గైస్. అలా కాసేపు బయట తిరిగేసి మనకి మనమే ఫ్యూయల్ రీఫిల్ చేసేసుకోవాలి. బికాజ్ వీఆర్ ఫ్యామిలీ నౌ, నాట్ ఎ సింగిల్ పర్సన్ కదా. మన మీద డిపెండ్ అయ్యి ఇద్దరున్నారు. వాళ్ళని హ్యాపీగా ఉంచడం మన తక్షణ కర్తవ్యం. కాబట్టి చలో అలా రిలాక్స్ అయిపోయి అలా బయట తినేసి ఒక మంచి కాఫీ తాగేసి ఇంటికి వెళ్ళిపోదాం. చాలా కొత్త కాన్సెప్ట్స్తో వీడియోస్ చేయాలని చాలా కంటెంట్ పెట్టుకున్నాను. బట్ దెర్ ఈస్ నో టైమ్ టు ఎడిట్ అండ్ ఆల్. సో ఇది వాళ్ళ స్టోరీ, నా వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.